నమస్తే పోరు తెలంగాణకు స్వాగతం. నినాదాల హోరు, మైకుల రోదా, కార్యకర్తల కోలాహలం, నాయకుల హడావిడి. తెలంగాణలో ఎటు చూసినా అసెంబ్లీ ఎన్నికల ప్రచారమే. గెలుపు మీద ఎవరి ఆశలు వాళ్లవే, ఎవరి ధీమా వాళ్లదే. పరిస్థితి ఎంత గుమ్మరంగా ఉందంటే ప్రజల నాడిని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని విశ్లేషిస్తూ పోరు తెలంగాణ కార్యక్రమం మీ ముందుకొస్తోంది. చూద్దాం రండి. ఉద్యమాల కిల్లా కరీంనగర్. తెలంగాణ ఉద్యమం మొదలు అన్ని ఎన్నికల్లో చాలా ప్రత్యేకం. 4వ విడత గెలుపు లక్ష్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ బరిలో ఉన్నారు. గతంలో ఓడినా ఆ తర్వాత లోక్సభకు గెలిచిన బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఆయనతో తలపడుతున్నారు. ఈ హోరాహోరీ పోరు మీద కరీంనగర్ ఓటర్ మనోగతమేంటో చూద్దాం. వరుసగా 3 సార్లు గెలిచి ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన గంగుల కమలాకర్ 4వసారి కరీంనగర్ కోటపై పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2009లో టీడీపీ టికెట్పై గెలిచిన గంగుల తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీలోకి జంప్ చేసి 2014లో 2018లో ఘన విజయం సాధించారు. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు సంపాదించిన గంగులకు ప్రాణమిచ్చే క్యాడర్ పెట్టని కోట. 3 టర్మ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ సిటీలో రోడ్లను 14 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేశానని, ఐటీ టవర్ను నిర్మించానని, 234 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్ను కట్టించానని, 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టానని చెప్పారు. అంతేకాదు, మెడికల్ కాలేజీని మంజూరు చేయించానని, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేక తూము ఏర్పాటు చేయించి 13,000 ఎకరాలకు సాగునీరు అందించానని తెలిపారు. అయితే గంగులను నిత్యం అంటిపెట్టుకుని ఉండే కోటరీ కారణంగా తమ సమస్యలు మంత్రికి నేరుగా చెప్పుకోలేకపోతున్నామని జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారని, ఇతరులను పట్టించుకోరనే అపవాదు కూడా ఆయనపై ఉంది. గంగుల అనుచరులు పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కబ్జాలకు పాల్పడుతూ ఇబ్బందికి గురిచేస్తున్నారని, మున్సిపల్ కార్పొరేషన్లలో కమిషన్లు ఇవ్వందే పని జరగటం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొమ్మకల్, కొత్తపల్లికి చెందిన బీఆర్ఎస్ కీలక నేతలతో నెలకొన్న విభేదాలు, కార్యకర్తల్లో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు గంగులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. బలమైన ప్రభావం చూపే మజ్లిస్ పార్టీ నేతలతోనూ గంగులకు పొసగటం లేదనే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ ఈసారి గంగుల విజయాలపై ప్రభావం చూపే ప్రమాదముంది. మరోవైపు గంగుల చేతిలో వరుసగా 2 సార్లు ఓడిన బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిపించి తనను ఆదరించిన ఇక్కడి ఓటర్లు ఈసారి తనను అసెంబ్లీకి పంపిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్ను చేర్చి కేంద్ర ప్రభుత్వం నుంచి 150 కోట్ల రూపాయల నిధులు తెప్పించి నగరాన్ని సుందరీకరించానని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు నీటి సరఫరా అందిస్తానన్న గంగుల హామీ ఇప్పటికీ నెరవేరలేదని, డంప్ యార్డ్ ప్రధాన సమస్యగా ఉందని సంజయ్ ఆరోపించారు. గంగుల గొప్పగా చెప్పుకుంటున్న కేబుల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు కుంగిపోవటం, రక్షణ వాల్స్ కు బీటలు రావటం, అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయలేకపోవటం మంత్రి గంగుల వైఫల్యాలుగా బండి సంజయ్ ఏకరువు పెట్టారు. తెలంగాణలో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు సంపాదించిన సంజయ్ 80% ఉన్న హిందువుల కోసం పనిచేస్తున్నానని, వాళ్లే తనను గెలిపిస్తారని చెప్పుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన పురుమల్ల శ్రీనివాస్
రెండు పులుల మధ్య మేకవలే బలవుతారని కరీంనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ పోటీ చేసిన కాంగ్రెస్ 3వ స్థానానికి దిగజారింది. ఈసారి గంగుల బండిల మధ్య శ్రీనివాస్ నెగ్గుకు రావటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ లో 9 సార్లు వెలమ సామాజిక వర్గం నేతలు విజయం సాధించారు. అయితే మున్నూరు కాపు వర్గానికి చెందిన గంగుల మాత్రం ఇటీవల వరుసగా గెలిచారు. ఇక్కడ 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, టీడీపీ 5 సార్లు, టీఆర్ఎస్ 2 సార్లు విజయఢంకా మోగించాయి. 1983 తర్వాత కాంగ్రెస్ 2004లో మాత్రమే గెలిచింది. అగ్రవర్ణాల ఆధిపత్యానికి పెట్టని కోటగా నిలిచిన కరీంనగర్ లో ఈసారి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులకి టికెట్ ఇవ్వటం విశేషం. ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపుల ఓట్లు 40,000కు పైగా ఉండటం వల్లే ప్రధాన పార్టీల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు అనుకుంటున్నారు. బీసీ నినాదంతో ఇక్కడ బలంగా నాటుకుపోయిన గంగులను ఓడించాలంటే ఆ వర్గానికి చెందిన వారిని నిలబెట్టాలనే సూత్రాన్ని విపక్షాలు అమలు చేస్తున్నాయి. కరీంనగర్ లో మొత్తం 3,23,620 మంది ఓటర్లున్నారు. ముస్లింలు 30,000 మంది, పద్మశాలీలు 22,000 మంది, ఎస్సీలు 29,000 మంది, ముదిరాజు ఓటర్లు 14,000, గౌడ ఓటర్లు 9,000 మంది ఉన్నారు. కండువాలు మారిన అభ్యర్థులు మాత్రం వాళ్లే. ఒకరు వరుసగా 5 సార్లు గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయారు. మరొకరు కాంగ్రెస్ తరపున గెలిచినా ఈసారి అధికార పార్టీ తరపున బరిలో నిలిచారు. తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్న కొల్లాపూర్లో ఓటర్ల చూపు ఎవరి వైపు ఉంది? యువకుడి పక్షాన్ని నిలుస్తారా? అనుభవానికి ఓటేస్తారా? వరుసగా 5 సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తున్న జూపల్లికి 2018లో యువ నాయకుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి బ్రేక్ వేశారు. పార్టీ ఏదైనా విజయం తనదేనని ధీమాతో ఉన్న జూపల్లికి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన హర్షవర్ధన్ జలకిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం వీచిన జూపల్లిని 12,543 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. తర్వాత అధికార బీఆర్ఎస్ లో చేరిన హర్షవర్ధన్ భారీగా నిధులు సాధించి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశారు. జూపల్లి అనుచరుల్లో చాలా మంది హర్షవర్ధన్ శిబిరంలోకి మారిపోయారు. పైగా కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది హర్షవర్ధన్ వెంట కొనసాగుతుండటంతో ఆయన బలం మరింత పెరిగింది. కొల్లాపూర్ డివిజన్లో 759 మంది గిరిజనులకు 1,764 ఎకరాల పోడు పట్టాలు ఇవ్వడంతో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న హర్షవర్ధన్ వెంటే గిరిజనులంతా ఉన్నారు. అయితే తనతో వచ్చిన ప్రధాన క్యాడర్తో సమన్వయం చేసుకోవడంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. తాము ఫోన్ చేస్తే ఎమ్మెల్యే కనీసం లిఫ్ట్ చేయడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిచారి భర్త శేఖరాచారి చాలా మంది నుంచి డబ్బులు తీసుకుని పట్నంలో డబ్బాలు వేయించారని స్థానికులు చెప్పుకుంటున్నారు. బస్ డిపో ప్రాంతంలో పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో స్థానికంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ కొల్లాపూర్లోని అభివృద్ధి చేయలేకపోయారని జూపల్లిపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన చింతలపల్లి జగదీశ్వరరావు, రామచంద్రారెడ్డి, ప్రతాప్ గౌడ్ తదితర కీలక నాయకులు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న జూపల్లిని గెలిపించే బాధ్యతను పైన వేసుకున్నారు. మరోవైపు బీజేపీ తరఫున ఆలెన్ని సుధాకర్ రావు పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన వెంట చెప్పుకోదగిన నాయకులు లేరు. కాలేజీ విద్యార్థులతోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. 1952లో ఏర్పాటైన కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 3 సార్లు,
టీఆర్ఎస్ 2 సార్లు గెలిచాయి. టీడీపీ, కమ్యూనిస్టులు ఒకసారి గెలుపొందారు. కొత్త వెంకటేశ్వరరావు వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. జూపల్లి కృష్ణారావు 1999 నుంచి వరుసగా 5 సార్లు విజయడంకా మోగించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ రోసయ్య కేబినెట్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో మాత్రం వీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో కొల్లాపూర్, పెంట్లవెల్లి, వీపన్గుండ్ల, పాన్గల్, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, కోడేరు మండలాలున్నాయి. ఇక్కడ 2,46,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 19.5%, ఎస్టీలు 7.7%, ముస్లింలు 3.5% మంది ఉన్నారు. యాదవ, కురుమ, గౌడ, ఎస్సీ సామాజిక వర్గాల ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వెలమ సామాజిక వర్గం ఓటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కొల్లాపూర్లో 3 సార్లు రెడ్డి నేతలు, 12 సార్లు వెలమ నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత విజయం సాధించారు. మారిన పొలిటికల్ సీన్తో కొల్లాపూర్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ట్రయాంగిల్ పోటీలో విజయం హర్షవర్ధన్ను వరిస్తుందా? జూపల్లి గెలుపు బాటలో నడుస్తాడా? డిసెంబర్ 3వ తేదీన తెలుస్తుంది. Let's take a short break in Poru Telangana.